అందరికీ నమస్కారం అండి. నేను మీ మద్దాల దొరమ్మనాయుడు, యలమంచిలి నియోజకవర్గం. ఈరోజు ప్రధానంగా మీ ముందర రావడానికి ప్రధాన కారణం డిఎస్సి అభ్యర్థుల వ్యధలు ప్రభుత్వం ముందరకు తేవాలనే ఉద్దేశంతో మీ ముందర రావడం జరిగింది. డిఎస్సి ఎగ్జామ్ అనేది ఎన్నో లక్షల మంది నిరుద్యోగుల డ్రీమ్. ఎందుకంటే టీచర్ జాబ్ చేయాలని గత 7 సంవత్సరాలుగా, అంటే 2018 నుంచి ఇప్పటివరకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది లేదు. గత ప్రభుత్వం వచ్చి పోయింది, కానీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేకపోయింది. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం, అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారంగా 2024 జూన్ 12 తారీఖున ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని తొలి సంతకం చేయడం జరిగింది డిఎస్సికి. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల 10 నెలల పాటు ఇది డిలే అయ్యి సుమారుగా లాస్ట్ మంత్ నోటిఫికేషన్ హడావుడిగా రిలీజ్ చేయడం. ఇది కేవలం 45 డేస్లో మాత్రమే నోటిఫికేషన్ని కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టి హడావుడిగా పూర్తి చేయడంతో ఎంతోమంది నిరుద్యోగులు తమ గోడును వెల్లపించుకుంటూ ఆఫీసుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి దయచేసి సీఎం గారు, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, మరియు మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నిరుద్యోగుల సమస్యని సీరియస్గా తీసుకొని ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ని మరికొన్ని రోజులు వారు కోరినట్టు 90 డేస్ కాకపోయినా ఇంకొక 45 డేస్ ఎక్స్టెండ్ చేసి కొత్తగా టెట్ కండక్ట్ చేసి, ఎందుకంటే గతంలో 2024 జూన్ 12కి ఇచ్చేనాటికి నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ ప్రకారంగా అప్పటికి టెట్ పూర్తి చేసిన వాళ్ళని ఈ నోటిఫికేషన్ అర్హత ఉన్న వాళ్ళగా కన్సిడర్ చేయడం జరిగింది. కానీ తర్వాత మనకి యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా టెట్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేయాలి. ఆ టెట్ కొత్తగా కండక్ట్ చేసి కొత్తగా బీఈడి పూర్తి చేసిన వాళ్ళు, డిఈడి పూర్తి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు. వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినట్లయితే రాజ్యాంగంలో ఉన్న ఈక్వల్ ఆపర్చునిటీ అనేది మనకి వ్యక్తులకి దొరుకుతుందనేసి అందరి నమ్మకం. రెండోది, మనం ఇచ్చిన 45 డేస్లో వాళ్ళు ఉద్యోగం సాధించేస్తారు అంటే 2024 జూన్ నాటికి నోటిఫికేషన్ ఇస్తామని డిసైడ్ అయినప్పుడు ఆ కాస్తో కోస్తో డబ్బులు ఉన్నవాళ్ళు, లేదా ఇదే మన జీవితం అనుకొని కొన్ని కష్టాలు భరించైనా సరే, అప్పులు చేసినా సరే కోచింగ్ సెంటర్లో ఉండిపోదామని వాళ్ళు చాలా లిమిటెడ్ మెంబర్స్. ఎందుకంటే ఏ నంద్యాలో, ఏ విజయవాడ కోచింగ్ సెంటర్లకు వెళ్ళిపోయి వాళ్ళు ఫైట్ చేసిన అది కొద్దిమంది. ఎందుకంటే పక్కాగా నోటిఫికేషన్ వచ్చినాక 90 డేస్ అయినా టైం ఇస్తారు కాబట్టి అప్పుడు ప్రిపేర్ అవుదాం. మనం ఏదో పార్ట్ టైం ఉద్యోగం కానీ, లేదా ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ కానీ, నాకు తెలిసి కొన్ని ఏరియాల్లో నేను చూసినట్లయితే అనకాపల్లి జిల్లాలోనే ఎస్పెషల్లీ ఎంతోమంది బీఈడి పూర్తి చేసిన వాళ్ళు ఎన్ఆర్జీఎస్ వర్కులకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి దినం గడపాలి. అందరూ కూడా ఎక్కడెక్కడో కోచింగ్లకి వేలకు పెట్టి హాస్టల్లో ఉంటూ సంవత్సరం పాటు రన్ చేయాలంటే అది సామాన్యమైన విషయం కాదు. కోచింగ్ పూర్తి చేసుకొని వచ్చేసి నోటిఫికేషన్ వచ్చినాక సీరియస్గా ప్రిపేర్ అవుదాము, మనకు టైం అంటూ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆశలు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది ఇప్పుడు సడన్గా 45 డేసే మనకు టైం ఇచ్చేటప్పటికి చాలామంది నిరాశ నిస్పృహలతో ఈ ఎగ్జామ్ మనకు అవకాశం, మనం నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ చంద్రబాబు గారి గురించి గొప్పగా చెప్పుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది ఏదైనా ఉన్నదంటే 95 నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా చంద్రబాబు గారి హయాంలోనే ఆ గొప్ప చరిత్ర కూడా ఉన్నది. అలాగే ఇప్పుడు అసలు ఊహించిన విధంగా 16,000 పోస్టులతో భారీ రిక్రూట్మెంట్తో డిఎస్సి నోటిఫికేషన్ 2024లో అన్ని మాట ప్రకారంగా రిలీజ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఈ సమస్యని ఆలోచించి ఒక 45 డేస్లో లేదా ఒక 2 మంత్స్ పోస్ట్పోన్ చేసి కొత్తగా టెట్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చి అందరినీ కూడా సమన్యాయంతో ముందుకు వెళ్ళేలాగా, వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు నిరుద్యోగులు పరీక్షించుకునేలాగా, వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వాళ్ళు కష్టపడే విధంగా మనం టైం ఇచ్చినట్లయితే మనకి నిరుద్యోగ యువత అనేది ఈ 18 నుంచి 47 సంవత్సరాలు, 44 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాల వరకు డిఎస్సి ఇతర రిజర్వేషన్లో ఉంటారు. వాళ్ళందరూ మన దూరం అవ్వకుండా, ఎన్నో కుటుంబాలు మన దూరం అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే మన ప్రభుత్వానికి
ఈ ఓటర్లు మనం ఇచ్చి అన్నం పెట్టి మనం తినడానికి సరైన టైం ఇవ్వకుండా ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోండి మీరు అంటే అది కంగారుగా తిని వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ సంతృప్తి ఉండదు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా మీకు ఒక సర్టెన్ పీరియడ్ ఇస్తున్నాం, కొత్తగా టెట్ కండక్ట్ చేస్తాం. అలాగే డిఎస్సి అనేది జిల్లాల వైజు రిక్రూట్మెంట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో జరుగుతుంది డిస్ట్రిక్ట్ వైజ్. కానీ ఇక్కడ నార్మలైజేషన్ ప్రక్రియ అవలంబించి రోజుకి 40,000 మందికి ఎగ్జామ్ పెడదామని అనుకుంటున్నారు. కాబట్టి పేపరు వేరియేషన్ వచ్చేస్తుంటుంది. డిఎస్సిలో మనం నాకు తెలిసిన గత 20 సంవత్సరాలు చాలామందిని చూసినట్లయితే హాఫ్ మార్కులోను 1 మార్కులో కూడా డిఎస్సి ఉద్యోగం కోల్పోయి మరొక 5 సంవత్సరాలు వెయిట్ చేసి పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా ఎంతోమంది ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సూట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జాము అక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్ అంటూ ఉండదు. సో నార్మలైజేషన్ అనేది ఓవరాల్గా తీసేయడం జరుగుతుంది. కానీ డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి నార్మలైజేషన్కి వచ్చేటప్పటికి ఈ డిస్ట్రిక్ట్లో పేపర్ స్టాండర్డ్ వేరే ఉండి వేరే డిస్ట్రిక్ట్లో పేపర్ స్టాండర్డ్ వేరే ఉండి అదే నార్మలైజ్ చేసేటప్పటికి కొన్ని క్వశ్చన్స్లో ఏది స్టాండర్డు అనేది తేలకుండా చాలామంది నష్టపోయే నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు నష్టపోవచ్చు. ఎందుకంటే హాఫ్ మార్కు 1 మార్కు వాళ్ళ అదృష్టాన్ని పరీక్షిస్తుంది అన్నప్పుడు చాలా కీలకమైనది కూడా ఇది కూడా. కాబట్టి ప్రభుత్వం ఎస్పెషల్లీ మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వర్యులు పెద్ద మనసు చేసుకొని ఈ నిరుద్యోగులకి కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళకి మన ప్రభుత్వం తరఫున కూడా 45 రోజులు కోచింగ్ ఇస్తామన్నాం. ఆ 45 రోజులు కూడా పూర్తి కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ కోచింగ్ని కూడా పూర్తి చేసుకునే విధంగా మరొకసారి టెట్ అవకాశం ఇచ్చి నార్మలైజేషన్ ప్రక్రియ గురించి ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయంతో నిరుద్యోగుల్ని ఎస్పెషల్లీ కొన్ని లక్షల మందిని మనం దూరం చేసుకోవడం వల్ల మన ప్రభుత్వానికి చెడు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మన ప్రభుత్వం తరఫున అందరికీ విజ్ఞప్తి చేయాలి, మీ పెద్దలందరికీ విజ్ఞప్తి చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. అలాగే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని సాధ్యమైనంత మేరకు లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం గారికి ట్యాగ్ చేయవలసిందిగా ఫేస్బుక్లో కోరుతున్నాం. థ్యాంక్ యూ.